హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ 2025లో మన భారతదేశంలో బంగారం ధర ఎంతో పెరిగింది. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏ టాపిక్పై వీడియో కావాలో కామెంట్లో చెప్పండి. భద్రత కోసం పెట్టుబడులు. ప్రపంచం నానాటికీ ఆర్థికంగా మారుతోంది. కానీ ఆ మార్పులు అన్నీ మనకు భద్రత కలిగించవు. చివరికి మనం చూస్తున్న మార్పులు చాలా వరకు భయానికి, అనిశ్చితికి దారితీస్తున్నాయి. ఇలాంటి సమయంలో బంగారం ఒక్కటే ప్రజలకు భరోసానిచ్చే ఆస్తిగా మారుతోంది. అమెరికా చైనా మధ్య ట్రేడ్ వార్లు, రష్యా-యుక్రెయిన్ యుద్ధ ప్రభావం, మిడిల్ ఈస్ట్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇవన్నీ కలిసి గ్లోబల్ మార్కెట్లలో భయం కలుగజేస్తున్నాయి. స్టాక్ మార్కెట్లు రోజుకోలా ఒడిదుడుకులు చూపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు అస్థిరమైన స్టాక్స్ కంటే స్థిరమైన విలువగల ఆస్తులపై దృష్టి పెడుతున్నారు. బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకం తగ్గుతోంది. గతంలో అమెరికాలో, యూరప్లో కొన్ని బ్యాంకులు కుప్పకూలినప్పుడు ప్రపంచం ఒక్కసారిగా షాక్ అయ్యింది. మన డబ్బు సురక్షితంగా ఉందా అనే ప్రశ్న చాలామందికి కలిగింది. ఇటువంటి సందర్భాల్లో ప్రజలు వాటిపై ఆధారపడే బదులు చారిత్రకంగా సురక్షితంగా ఉన్న బంగారంపైనే పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నారు. స్టాక్ మార్కెట్లలో నష్టాల భయం. ఒక రోజులోనే కోట్ల రూపాయలు పోవచ్చు అనే భయం స్టాక్ మార్కెట్లకు ఉంది. కానీ బంగారం విలువ చకచకా పడిపోవడం చాలా అరుదు. ఏదైనా ఆర్థిక మాంద్యం వచ్చినా బంగారమే దాని విలువను నిలుపుకుంటుంది. అందుకే గ్లోబల్ ఇన్వెస్టర్లు, పెద్ద పెద్ద సంస్థలు, హెడ్జ్ ఫండ్లు అందరూ బంగారం వైపే చూస్తున్నారు. గత అనుభవం, భవిష్యత్తు భద్రత. ప్రతి ఆర్థిక మాంద్యంలో బంగారం ధర పెరిగినదాన్ని మనం గమనించాం. 2008లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ సమయంలో బంగారం ధర భారీగా పెరిగింది. అంతేకాకుండా కోవిడ్ సమయంలో కూడా బంగారం 55,000 రూపాయలుకి పైగా వెళ్ళింది. ఈ ట్రెండ్ చూస్తే భవిష్యత్తులోనూ మళ్లీ మాంద్యం వస్తే బంగారం సేఫ్ అని నమ్మకం పెరుగుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా చైనా, భారత్, టర్కీ, రష్యా వంటి దేశాల కేంద్ర బ్యాంకులు బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తున్నాయి. ఎందుకంటే వారు అమెరికా డాలర్పై ఆధారపడకుండా తమ విదేశీ మారక నిల్వలను డైవర్సిఫై చేయాలనుకుంటున్నారు. ఈ దేశాలన్నీ బంగారాన్ని స్ట్రాటజిక్ రిజర్వ్గా నిల్వ చేసుకోవడం వల్ల గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. డిమాండ్ పెరిగితే ఏం జరుగుతుంది? ధరలు పెరుగుతాయి. విదేశీ మారక నిల్వల్లో అమెరికా డాలర్పై ఆధారపడకుండా వాటిని డైవర్సిఫై చేయడం. ప్రపంచంలో చాలా దేశాలు ఇప్పుడు డాలర్ను భద్రతా కరెన్సీగా కాకుండా ఒక పొలిటికల్ రిస్క్గా కూడా చూస్తున్నాయి. అందుకే గ్లోబల్ ట్రస్ట్ గోల్డ్ వైపు మళ్లుతోంది. బంగారం ఎప్పటికీ విలువను నిలుపుకునే ఆస్తి, ఎలాంటి దేశ పాలసీలతోనూ నేరుగా ప్రభావితమయ్యేది కాదు. ఇక అసలు విషయం, ఇన్ని దేశాలు బంగారాన్ని పెద్ద ఎత్తున కొంటున్నప్పుడు గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ హఠాత్తుగా పెరుగుతుంది. కానీ బంగారం సరఫరా అనేది తక్కువగా ఉండే అంశం. ఎందుకంటే బంగారం తవ్వకాలు, మైనింగ్ ప్రాసెస్ చాలా కాలం పడుతుంది. అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తే దాని ప్రభావం ప్రపంచ పెట్టుబడి మార్కెట్లపై వెంటనే పడుతుంది. వడ్డీ రేట్లు తగ్గడం అంటే బ్యాంకుల్లో డిపాజిట్లు పెట్టినా, ప్రభుత్వ బాండ్స్కి పెట్టుబడి పెట్టినా అందులో రిటర్న్స్ తక్కువగా వస్తాయి. దీంతో చాలామంది ఇన్వెస్టర్లు యీల్డ్ ఇవ్వని కాని విలువను నిలుపుకునే ఆస్తుల వైపు మొగ్గు చూపుతారు. అటువంటి వాటిలో బంగారం చాలా ముఖ్యమైనది. ఇదే సందర్భంలో బంగారం ఎప్పటికీ ఒక సేఫ్ అసెట్. మార్కెట్లలో అనిశ్చితి ఉన్నప్పుడు, డబ్బు విలువ క్షీణించినప్పుడు లేదా వడ్డీ తక్కువగా ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడికి ఆసక్తి చూపుతారు. ఎందుకంటే అది వాళ్ల డబ్బుని హెడ్జ్ చేసే ఒక ట్రస్ట్వర్దీ ఆప్షన్గా ఉంటుంది. దీంతో పాటుగా ఆస్ డాలర్ విలువ కూడా ఎప్పుడెప్పుడు తక్కువ అవుతుందో బంగారం దాని ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. ఈ డైనమిక్స్ అన్నీ కలిసి బంగారం ధరలను నెమ్మదిగా కాకుండా పదునైన రీతిలో పైకి లాగేస్తాయి. రూపాయి విలువ తగ్గడం, రూపీ డెప్రిషియేషన్. ఇది భారతదేశానికి ప్రత్యేకంగా ప్రభావం చూపే అంశం. ఇండియా భారీగా బంగారం దిగుమతి చేసుకుంటుంది.
కానీ రూపాయి విలువ డాలర్తో పోలిస్తే పడిపోయినప్పుడు బంగారం దిగుమతి ఖర్చు కూడా పెరుగుతుంది. దీంతో మార్కెట్లో బంగారం ధరలు స్థానికంగా ఇండియాలో మరింత ఎక్కువగా మారతాయి. మార్కెట్లో ఉన్న ఆందోళనలతో పాటు రూపాయి విలువ తగ్గితే అది బంగారంపై డబుల్ ప్రెషర్ పెడుతుంది. ఒకవేళ రూపాయి విలువ డాలర్తో పోలిస్తే పడిపోయిందంటే, అంటే ఉదాహరణకి $1 నుంచి $85 అయిందంటే, భారత ప్రభుత్వం లేదా జ్యువెలరీ సంస్థలు ఒకే మొత్తంలో బంగారాన్ని కొనడానికి ఇంకా ఎక్కువ రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. దీంతో దిగుమతి ఖర్చు, ఇంపోర్ట్ కాస్ట్ పెరిగిపోతుంది. ఆ పెరిగిన ఖర్చు చివరికి కస్టమర్కే పడుతుంది. అంటే నేరుగా మార్కెట్లో బంగారం రేట్లు పెరిగిపోతాయి. ఇదే కాకుండా ఈ రూపాయి విలువ తగ్గడం అనేది ఒక ఆర్థిక అస్థిరత సంకేతం కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు భద్రత కోసం ఇంకా ఎక్కువగా బంగారంలో పెట్టుబడి పెడతారు. ఇది మరోసారి డిమాండ్ను పెంచుతుంది. ఈ రెండు విషయాల వల్ల విభిన్న కోణాల నుంచి వచ్చిన ప్రెషర్తో బంగారం ధరలు డబుల్ వేగంతో పెరుగుతాయి. అంటే ఒకవైపు ప్రపంచ మార్కెట్ నుంచి గోల్డ్ ఖర్చు పెరగడం, మరోవైపు దేశీయంగా డిమాండ్ పెరగడం, రెండూ కలిసి ఇండియాలో గోల్డ్ రేట్లను బాగా పెంచేస్తాయి. భారతదేశంలో బంగారం అంటే కేవలం పెట్టుబడి కాదు, అది సంప్రదాయానికి, విశ్వాసానికి మరియు ఆధ్యాత్మికతకు చిహ్నంగా కనిపిస్తుంది. పండుగల సమయంలో బంగారాన్ని కొనడం వల్ల శుభం కలుగుతుందని నమ్మకం ఉంది. అంతేకాకుండా అది సాంప్రదాయాల్లో భాగం కూడా. దసరా, దీపావళి, ఉగాది, అక్టోబర్, నవంబర్ పెళ్లిళ్ల సీజన్ వంటి సమయాల్లో దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు బంగారం కొనుగోలుకు సిద్ధంగా ఉంటాయి. పెళ్లిళ్ల సమయంలో బంగారం ఇవ్వడం ఒక సంప్రదాయం మాత్రమే కాకుండా ఒక గౌరవ సూచకం కూడా. సీజనల్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగినప్పుడు మార్కెట్ వెంటనే స్పందిస్తుంది. ఎందుకంటే అంత ఎక్కువ సప్లై ఒక్కసారిగా అందుబాటులో ఉండదు. దాంతో ధరలు వెంటనే ఎగబాకుతాయి. ఇది ప్రతి సంవత్సరం జరిగే సీజనల్ ట్రెండ్. అంతేకాదు, ఇన్వెస్టర్లు కూడా ఇదే సమయాన్ని చూస్తూ బంగారం కొనడం ద్వారా ఫ్యూచర్లో లాభాలు ఆశిస్తారు. ఎందుకంటే ధరలు ఈ సమయంలో తక్కువగా ఉండే అవకాశం లేదు. దాంతో గోల్డ్ మార్కెట్లో ఓ హైపెక్స్ క్రియేట్ అవుతుంది. కనీసం కొన్ని వారాల పాటు ధరలు తగ్గే సూచనలు కనిపించవు. అందుకే పండుగలు మరియు పెళ్లిళ్ల సీజన్ అనేది బంగారం రేట్ల పెరుగుదలకి ఒక ముఖ్యమైన డ్రైవింగ్ ఫ్యాక్టర్. ఈ కారణాల వల్ల 2025లో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరాయి. మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింత ఇలాంటివి మీ ఫోన్లోకి రాబోతున్నాయి.